సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సో గిరిబాబు గారు, ఇప్పుడు నేను ఈ వీడియోలో మాట్లాడబోయే అంశం ఇప్పటి వరకు నాకు తెలిసి ఎక్కడా కూడా టీవీ ఛానల్లో డిజిటల్ ఛానల్ ఎవరు కూడా ఎక్కడ మాట్లాడి ఉండరు, మాట్లాడే ప్రయత్నం చేసి ఉండరు, మాట్లాడే సాహసం కూడా చేసి ఉండరు. అంతే అందరి ఇళ్లలో కామన్గా జరిగే ఒక విషయం గురించి ప్రస్తావించబోతున్నాను, ఫైనాన్షియల్ మ్యాటర్ గురించి. సార్, చాలామంది ఇళ్లలో మగవాళ్ళు నెలకి లక్షల రూపాయలు సంపాదిస్తుంటారు సార్. అవును, నెలకి లక్షల రూపాయలు సంపాదిస్తుంటారు, కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెడుతూ ఉంటారు, తర్వాత విల్లాలు బంగ్లాల్లో ఉంటారు. బిజినెస్ అయినా ఎంప్లాయీస్ అయినా, బిజినెస్ అయినా ఎంప్లాయీస్ అయినా. అదేవిధంగా ఆ అల్లుడు గురించి వాళ్ళ ఊర్లో అత్తామామ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు. మా అల్లుడు హైదరాబాద్లో 4-5 లక్షలు సంపాదిస్తున్నాడు నెలకి, మా అల్లుడు ప్రతి నెల ఒక ఇల్లుగా ఉంటుంటాడు, ప్రతి నెల స్థలాలు పొలాలుగా ఉంటుంటారు అని చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు. కానీ ఆ నెలకి ఆ 2 లక్షలు సంపాదించే అల్లుడు, ఆ 4 లక్షలు 5 లక్షలు సంపాదించే అల్లుడు ఇంట్లో గృహిణిగా ఉన్న తన భార్యకు కనీసం నెలకి ఒక 5,000-10,000 రూపాయలు కూడా ఖర్చులకు ఇవ్వరంట చాలా ఇళ్లలో. అంటే చూడండి, ఇప్పుడు జాబ్ చేసే అమ్మాయి అయితే తనకి నెలకు 1 లక్ష 2 లక్షలు జీతం వస్తుంటుంది కాబట్టి తను ఎవరిని అడిగే అవసరం లేదు, ఎవరి దగ్గర ఎవరి దగ్గర ఎక్స్పెక్ట్ చేసే అవసరం లేదు, ఉండదు. బట్ ఇంట్లో గృహిణిగా ఉన్న ఒక మహిళ మరి పిల్లల్ని పెట్టుకొని తన ఖర్చులు తను మేనేజ్ చేసుకోవాలి అంటే మరి ఇంట్లో ఈ మొగుడు అనేవాడు నెల ఖర్చులు కూడా ఇవ్వకుండా ఉంటే మరి అటువంటి స్త్రీల యొక్క పరిస్థితి ఏంటి? ఊర్లో ఏమో అత్తమామ ఏమో ఆ సిటీలో మా అల్లుడు పెద్ద తోపు తురుము, అన్ని శాస్త్రాలు ఇన్ని శాస్త్రాలు నేను చెప్పుకుంటారు. కానీ అదే అల్లుడు వాళ్ళ కూతురికి 5,000-10,000 కూడా ఖర్చులకి ఇవ్వకపోతే మరి ఆ గృహిణి పరిస్థితి ఏంటి? ఇలాంటి కేస్ స్టడీస్ని, అంటే చాలామంది ఇళ్లలో జరిగే ఇలాంటి విషయాలను ఎలా చూడాలి అసలు? మీరు చెప్తుంటే నాకు చాలా నిజమే అనిపిస్తోంది. అయితే నా దగ్గరికి వచ్చే చాలామంది క్లయింట్స్ చూస్తూ ఉంటాను. మెజారిటీ ఆఫ్ కేసెస్లలో ఇంట్లో ఉండే కుటుంబ పెద్ద అంటే హస్బెండ్ డెసిషన్ మేకర్ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లలో. ఎందుకంటే నేను సంపాదిస్తున్నా కాబట్టి ఎటువంటి ఫైనాన్షియల్ డెసిషన్స్ నేనే తీసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం ఈ డబ్బులు ఖర్చు ఎలా పెట్టాలి, దీంట్లో ఎవరెవరికి ఎంత కేటాయించాలి, వైఫ్కి ఎంత ఇవ్వాలి, వాళ్ళే డిసైడ్ చేస్తుంటారు. కానీ ఇలా 5,000-10,000 కూడా ఇవ్వకుండా ప్రతి ఖర్చు వాళ్ళే పెడుతూ ఉంటే ఆ ఇల్లు నాకు తెలిసి అంత పర్ఫెక్ట్గా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తుంటాం. ఇప్పుడు ఈవెన్ ప్రభుత్వ పథకాలు కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేసినప్పుడు, ఇప్పుడు సపోజు ఇందిరమ్మ ఇళ్ల పథకం కానీ లేకపోతే ఏదైనా ఒక పథకాలు ఉన్నప్పుడు అవన్నీ కూడా స్త్రీల పేరు మీద, స్త్రీలని మెయిన్ సెంట్రిక్గా చేస్తూ ఒక కుటుంబానికి ఇస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఎక్కడైతే స్త్రీలు ఇలా ఆర్థికంగా కూడా గౌరవించబడతారో డెఫినెట్లీ ఆ ఇల్లు, ఆ రాష్ట్రం, ఆ దేశం ఖచ్చితంగా అభివృద్ధి చెందుద్ది. కనుక ఇప్పుడు మన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు నిర్మలా సీతారామన్, బీయింగ్ ఏ ఫీమేల్, తను దేశాన్ని మొత్తం చక్కబెడుతూ మొత్తం అందరికీ ఒక గైడెన్స్ ఇస్తూ దేశాన్ని 50 లక్షల కోట్ల బడ్జెట్తో నడిపిస్తున్నారు కదా. అంత పెద్ద దేశాన్ని నడిపిస్తున్నప్పుడు ఒక గృహిణి తన చేతిలో కనీసం ఒక 25,000-30,000 కూడా లేకపోతే ఎలా నడిపిస్తారు చెప్పండి? సో ఖచ్చితంగా అది మీరు చెప్పినట్టుగా అలా 5-10,000 కాదు, తను తెచ్చిన శాలరీలో మెజారిటీ వంతు. ఇప్పుడు మా ఇంట్లో కూడా మా చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్ శాలరీ తెచ్చిందంటే మా నాన్నమ్మకి ఇచ్చేవాడు. మా నాన్నమ్మనే మొత్తం ఇల్లంతా మేనేజ్ చేసేదనమాట. ఆ వచ్చే శాలరీ మొత్తం కూడా అలా చేస్తూ అందరినీ పెంచి పెద్ద చేస్తూ ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం ప్రతి ఇంట్లో కూడా ఇది ఒక ప్రాక్టీస్ లాగా వచ్చిన నెల జీతంలో అన్ని ఖర్చులు, లయబిలిటీసు, ఈఎంఐలు పోయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ మొత్తం కూడా వైఫ్కి ఇస్తే డెఫినెట్లీ వాళ్ళు ఇంటిని చక్కబెడతారు. అందుకే అంటారు కదా, మన ఇల్లాల్ని చూసి ఇంటిని చూడు అర్థమవుతుందని చెప్పేసి. అట్లా ఫైనాన్షియల్గా ఒక ఇల్లు కానీ ఒక కంపెనీ కానీ బాగుండాలి అంటే ఆ ఫైనాన్షియల్ పొజిషన్ మొత్తం కూడా ఒకళ్ళ చేతిలో ఉండాలి. అది ఫీమేల్స్ అయినప్పుడు వాళ్ళు ఇంకా బెటర్గా మేనేజ్ చేయగలుగుతారు. అంటే మనకి ఎక్కడెక్కడ లీకేజెస్ ఎక్కడ ఉన్నాయి, ఖర్చులు ఎక్కడ వృధా అవుతున్నాయి, ఎక్కడ బెటర్గా చేయాల్సి వస్తుంది, అవన్నీ కూడా చూసుకొని వాళ్ళు ఉన్న బడ్జెట్లోనే మేనేజ్ చేస్తూ ఉంటారు. అంటే సంపాదించిన ఒకళ్ళు చేస్తూ ఖర్చు ఇంకోళ్ళు పెడితే డెఫినెట్లీ అది మంచి బ్యాలెన్స్ అవుతుంది. అలా కాకుండా ఒకరే సంపాదించి ఒకరే ఖర్చు పెడితే ఆ బ్యాలెన్స్ షీట్ ప్రాపర్గా బ్యాలెన్స్గా ఉండదు. ఎందుకంటే సంపాదించే వాళ్ళు ఇది నేను సంపాదించాను, నేను ఖర్చు పెడతాను ఒక విధంగా ఉంటుంది. కానీ నేను సంపాదించి వైఫ్కి ఇచ్చినప్పుడు వైఫ్ ప్రాపర్గా దాన్ని బ్యాలెన్స్గా ఖర్చు పెడితే, అంటే పిల్లల చదువులకింత, లేదంటే ఇంట్లో ఖర్చులకింత,
మిగతా అవసరాలకి ఇంతని వాడుకుంటూ ఉంటే అప్పుడు ఆ ఇల్లు పర్ఫెక్ట్గా సుఖంగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. కనుక మీరు చెప్పినట్టు 5-10 వేలు కాదు, మెజారిటీ ఆఫ్ శాలరీ అన్ని ఖర్చులు ఈఎంఐ పోయిన తర్వాత వైఫ్కి ఇచ్చేస్తే ఎటువంటి చీకు చింత లేకుండా, నా దగ్గర ఎంత ఖర్చు అయిందనే క్వశ్చన్ లేకుండా బ్రహ్మాండంగా వాళ్ళ ఇల్లు గడుస్తుంటుంది. సార్ గిరిబాబు గారు, ఈ రోజుల్లో ఒక మారుమూల పల్లెటూరులో ఒక పూరింట్లో ఒక గుడిసింట్లో ఉన్నా కూడా మినిమం 20,000 కావాలి, మినిమం 20,000 ఖర్చు ఉంటుంది మినిమం. అది మరి ఇంత పెద్ద మెట్రో సిటీస్లో ఉన్నప్పుడు భర్త అనేవాడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నప్పుడు 5,000-6,000 ఇస్తే ఎలా సస్టైన్ అవ్వాలి? ఇంట్లో పిల్లలు ఉంటారు, నిద్రలేసి పాల ఖర్చులు ఉంటాయి, తర్వాత కాయగూరల ఖర్చులు ఉంటాయి, తర్వాత గ్రాసరీస్ ఖర్చులు ఉంటాయి, తర్వాత పేపర్ బిల్ ఉంటుంది కదా. ఎలా మేనేజ్ చేయగలుగుతారు ఈ 5-10 వేలతో? అవును, చాలా కష్టం. అలా 5-10 వేలు ఇచ్చి మొత్తం అంతా కూడా వాళ్ళ మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదు. ఒక మనకు వచ్చే శాలరీలో మేజర్ అమౌంట్ అంటే ఈఎంఐ లయబిలిటీ అలాంటివి మ్యాండేటరీ పోయిన తర్వాత మేజర్ వాళ్ళకి ఇచ్చేస్తే ఒకసారి ఇచ్చి చూడండి. మన వీడియో చూసి ప్రకటన చెప్తున్నాను, ఒకసారి ఇచ్చి చూడండి వైఫ్కి. డెఫినెట్లీ యువర్ లైఫ్ విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు సంపాదించిన, మా హస్బెండ్ ఎంత కష్టపడి సంపాదిస్తున్నారు అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది కదా. సో ఎంత కష్టపడితే డబ్బులు వచ్చాయి కనుక ఖర్చు పెట్టేటప్పుడు మా హస్బెండ్ ఇంత కష్టపడితే వస్తున్నాయి కదా, దీన్ని నేను అంతకంటే ఎక్కువ గౌరవంగా ఖర్చు పెట్టాలి, అంతకంటే ఎక్కువ రెస్పెక్టబుల్గా ఖర్చు పెట్టాలి అని ఆ ఖర్చు కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు. కంట్రోల్ చేసుకొని ప్రాపర్గా అవసరాలకు మాత్రమే ఖర్చు పెడుతూ అవసరం మించి ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఒక కుటుంబ వాతావరణం మంచిగా ఉండేలాగా, ఆ కొనే వస్తువులు కూడా అందరికీ అవసరమయ్యే వస్తువులు కొంటూ అనవసరం వస్తువులు కొనకుండా ప్రాపర్గా ఇంటిని మేనేజ్ చేస్తూ ఉంటే ఆ ఇల్లు హ్యాపీగా సుఖవంతంగా ఉంటుంది. సార్ గిరిబాబు గారు, చాలామంది ఇళ్లలో మగవాళ్ళు ఆడవాళ్ళకున్న ఆర్థిక అవసరాలు తీర్చకుండా ఆడవాళ్ళతో శారీరక అవసరాలు మాత్రమే తీర్చుకుంటుంటారేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే నిన్ను నమ్మి ఒక ఆడబిడ్డ ఇంటికి వచ్చినప్పుడు ఆమెకి సంబంధించినటువంటి ఆర్థిక అవసరాలు, ఆమెకి సంబంధించినటువంటి మంచి చెడు ఖర్చులు కూడా అన్నీ చూసుకోవాలి. అది ఆర్థిక అవసరాలు కాదు, ఆర్థిక స్వేచ్ఛ. ఆర్థిక స్వేచ్ఛ ఎంత ఎక్కువ ఇస్తే, ఆర్థికంగా ఎంత భద్రత కల్పిస్తే ఆ ఇల్లు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది, అంత శుభప్రదంగా ఉంటుంది. కనుక వాళ్ళకి మనం ఇవ్వాల్సింది ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక భద్రత, నేనున్నాననే ఒక నమ్మకం. అవన్నీ కల్పించినప్పుడు డెఫినెట్లీ వాళ్ళ లైఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు 5,000, 10,000 కూడా ఇవ్వడానికి నీకు మనస్కరించినప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవడము? అవును, 5,000, 10,000 రూపాయలు ఇవ్వలేని మనస్తత్వం లేని నీకు ఈ ఆస్తులు ఎందుకు, బంగ్లాలు ఎందుకు, స్థలాలు ఎందుకు, పొలాలు ఎందుకు, పోతా ఏమైనా నెత్తిని పెట్టుకొని పోతావు అనిపిస్తుంటది నిజంగా కొంతమందిని చూస్తుంటే. దీనికి మీరేమంటారు? అవును, 100% రైట్ అండి. నార్మల్గా ప్రతి కుటుంబంలో కూడా వైఫ్ ఉద్యోగం చేయాల్సిన అవకాశాలు ఉండకపోవచ్చు. అవును, అందరికీ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఇక ప్రతి భార్య కూడా ఉద్యోగం చేసి సంపాదించాలి అంటే కుదరదు. కనుక ఒక విధంగా చెప్పాలంటే భార్య ఉద్యోగం చేస్తున్నట్టే. ఎందుకంటే పొద్దున్న లేచి నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు నీకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చడము, ఇంట్లో కుటుంబానికి సంబంధించిన వంట వండడం దగ్గర నుంచి సాయంత్రం మళ్ళీ వచ్చేప్పటికి ఇల్లంతా శుభ్రంగా మీకు మళ్ళీ ఒక మంచి వాతావరణం సృష్టించి ఇవ్వడానికి తను పొద్దున్నుంచి దాకా మొత్తం కష్టపడుతూనే ఉంటుంది. అంటే కష్టానికి జీతం అని చెప్పడం కాదు, కానీ వాళ్లకు హస్బెండ్ అనేవాళ్ళు తప్పకుండా సంపాదనలో కొంత పోర్షన్ పక్కన పెట్టి వాళ్ళకి ఇస్తే డెఫినెట్లీ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మనకు కూడా పీస్ఫుల్గా ఉంటుంది, ఇంట్లో అన్ని విధాలుగా హ్యాపీ లైఫ్ ఉంటుంది. అది ఇంకొంతమంది ఉంటారు గిరిబాబు గారు, లక్షలు సంపాదిస్తుంటారు, ఏ పుట్టినరోజుకో పెళ్లి రోజుకో కనీసం రెస్టారెంట్కు కూడా తీసుకెళ్ళరంట కొంతమంది. ఏమని చెప్పాలి, వాళ్ళకి ఏం పేరు పెట్టాలో తెలియదు. అందుకని చెప్తుంటాను, లైఫ్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ ఈజ్ లివింగ్. ఆ లైఫ్ అంటే లివింగ్. దాన్ని ఎప్పుడు లివింగ్ అనే దానికి సంపూర్ణ అర్థం చేకూరుతుంది. మన నచ్చిన వాళ్ళతో ఉండడం, నచ్చిన మనుషులతో ఉండడం, నచ్చిన ప్రదేశంలో ఉండడం, నచ్చిన బట్టలు వేసుకోవడం, నచ్చిన మనుషులతో బయటకు వెళ్ళడం, ఇదే కదా లివింగ్ అంటే. దీనికి ఏమీ మనము లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనం థాయికెళ్ళి సినిమాలు నేర్చుకున్నదే కదా. ప్రతి ఫ్రైడే వీకెండ్ సిటీకి సినిమా చూస్తుంది, ఒక కూల్ డ్రింక్ తాగుతుంది, ఎగ్జిబిషన్కి వెళ్తుంది, ఒక ఏదో బెలూన్స్ కొడుతుంది, ఇంతే. దీని పెద్ద ఖర్చు కూడా కాదు, కానీ ఎంత హ్యాపీగా ఉంటుంది. ఆ హ్యాపీనెస్ అనేది ఒక్కటి దానికంటే కూడా ఒక ఫ్యామిలీతో కనుక గడిపితే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి అంటే వైఫ్కి ఆర్థికంగా స్వేచ్ఛని కలిగించి, ఆర్థికంగా బలపరిచి, మనమందరం ఇంత బాగున్నాము, నువ్వే ఖర్చు పెట్టని ఒకసారి ఇచ్చి చూడండి, మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. సో అందరు బాగుంటారు అప్పుడు. నాకు కొంతమందిని చూస్తే అర్థం కాదు, వీడు ముఖానికి పెళ్ళి అవసరమా, అనవసరంగా ఆడబిడ్డని చేసుకొని వీడు ఇంత చేస్తున్నాడే అంటే. నాకు తెలిసి వాడు ఆ స్త్రీ నుంచి కేవలం వాడు వేరేది మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు, కానీ ఆవిడకంటూ ఒక ఆర్థిక స్వేచ్ఛ ఎలా కనిపించాలి, ఆవిడకంటూ ఒక ఆర్థిక స్వాతంత్రం ఎలా కల్పించాలి,
ఆవిడకి అవసరమైన ఖర్చుల్ని అవసరాలను ఎలా చూసుకోవాలన్నది చాలా మంది ఇళ్లలో ఆలోచించారు సార్. ఏదో అవును. ఏదో నియంతలాగా ఉంటారు కొంతమంది. అవును, అసలు అవును, ఆవిడకి ఏం కావాలి, ఆవిడ ఖర్చులు కూడా చూడరు. కానీ చాలా తప్పది. ఎప్పుడైతే మనం కనుక దాన్ని అర్థం చేసుకొని స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ ఇంట్లో కల్పించి మీకు కావాల్సిన విషయాలలో ఇగో మన జీతం వచ్చింది, ఈ జీతం మొత్తాన్ని ఈ ఖర్చుకి దీనికి నువ్వు పెట్టు అని మొత్తం తన చేతిలో పెట్టండి. డెఫినెట్లీ ఆ ఫ్యామిలీ బడ్జెట్ మిగులు బడ్జెట్ అవుతుంది ఖచ్చితంగా. అంతేగాని లోడ్ బడ్జెట్ అవ్వదు. ఎందుకు మనం నార్మల్గా మగవాళ్ళు ఏం చేస్తారు, నెలాఖరికి వచ్చేప్పటికి మొత్తం జీతం అంతా అయిపోయింది, క్రెడిట్ కార్డ్స్ గీకుతూ ఉంటారు కదా, చూస్తారు. పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. తర్వాత నేను పొలం కొనాలి, స్థలం కొనాలి అని చెప్పేసి పర్సనల్ లోన్ తీస్తారు. ఇంకా నెల జీతం ఏమైపోయిందిరా అంటే మొత్తం అంతా కూడా లోన్లు కట్టడానికి, అప్పులకు, ఖర్చులకే పోయింది అని చెప్తారు. అలా కాకుండా వచ్చిన జీతం వచ్చినట్టు వైఫ్కి ఇచ్చి తన ద్వారా ఖర్చు పెట్టించండి. ఎక్కడ అవసరం ఉంది, ఎక్కడ అవసరం లేదు, ఏది కావాలి, ఏది వద్దు అని ప్లాన్ చేసుకొని ప్రాపర్గా బడ్జెటింగ్ చేసుకుంటే 100% అది మిగులు బడ్జెటే అవుతుంది. ఆ మిగులు బడ్జెట్ తోటి ఆస్తులు సృష్టించవచ్చు కూడా. అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయొచ్చు. దానివల్ల వాళ్ళ లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. అంతేగాని చాలా మందిని చూస్తుంటే రిటైర్మెంట్కి డబ్బులు ఉండవు, రిటైర్మెంట్కి ప్లానింగ్ ఉండదు, ఒక వెకేషన్కి డబ్బులు ఉండవు, ఏమంటే వచ్చాయి ఖర్చు అయిపోయాయి అని చెప్తూ ఉంటారు. అలా కాదు, మీరు ఏదైతే చేయలేకపోతారో ఆ మీరు చేయలేనిది వైఫ్ ద్వారా డబ్బులన్నీ తనకిచ్చి మీరు కష్టపడి సంపాదించండి, తన ద్వారా ఖర్చు పెట్టండి. ఆ డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. మన పెద్దవాళ్ళకి మాట చెప్తుంటారు స్త్రీకి సంబంధించి, ఎక్కడైతే స్త్రీ సంతోషంగా ఉంటుందో, ఆనందంగా ఉంటుందో అక్కడ కుటుంబం బాగుంటుంది, ఆ కుటుంబం బాగుంటుంది. ఆ ఇంట్లో ఒక లక్ష్మీ తత్వం అనేది ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. కరెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. నిజంగా అంటే ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉండే గృహిణులకి భర్తలు అనేవాళ్ళు వాళ్ళకి ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తే బాగుంటుంది ఏంటి, వాళ్ళకున్న అవసరాలను అర్థం చేసుకొని స్త్రీ స్వేచ్ఛ, వాళ్ళకు ఒక స్త్రీ స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తే ఎంత బాగుంటుంది అనేది చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.